say that it feels right. It feels right. It feels right. Yeah, I'm only saying that it feels right. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. మీరు చూస్తున్నారు పండు తెలుగు గేమర్. గైస్, మనం ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో కాదు, M1014 గాడ్. మీకు ముందుగానే చెప్పాను గైస్, M1014 గాడ్ ఆర్ UMP గాడ్ ఏదైనా వీడియో రావచ్చని. ఈరోజు వచ్చేసి M1014 గాడ్ అయితే గైస్, ఈరోజు లిటరరీ 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం గైస్. మీరందరూ చూడడానికి సిద్ధంగా ఉండండి. ఆల్రెడీ 3 వీడియోస్ అయితే వచ్చాయి. ఇదే లాస్ట్ వీడియో M1014 గాడ్. అండ్ టుమారో మళ్ళీ వీడియో వస్తుంది. కాబట్టి ప్లీజ్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. అవును గైస్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్పుడే మావ అయితే మంచి కంటెంట్ అయితే ఇస్తాడు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. మనం 15 సబ్స్క్రైబర్స్ టు 200 అయితే రీచ్ అయిపోతాం గైస్. తొందరగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గైస్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అదిరిపోయేలా కొట్టాలి గైస్. ఓన్లీ M1014 గాడ్. బట్ అయితే భయపెట్టియానికి గన్స్ అయితే తీసుకున్నా, MP40 అండ్ ఎసెటికల్. బట్ వీటితో అయితే కొట్టా, జస్ట్ భయపట్టిస్తాలా అంతే కొట్టా. ఎందుకంటే భయపడాలి కదా, లేకపోతే చూడండి ఇట్లా గ్రెనేడ్ ఇస్తుంటాడు. అసలే నెంబర్ 1 బాట్ ఉన్నాడు. మనం గట్ట ఎవరో కాదు, మా తమ్ముడు వచ్చేసి. చూడండి ఇలా ఆడుతాడో చూద్దాం. మనం కూడా మంచిగా ఆడతాడు. షార్ట్ రేంజ్లో M1 తోడు మంచిగా ఆడతాడు గైస్. చేతిలో అయితే M1 పట్టుకొని వస్తున్నాడు. బట్ మనమైతే వదిలిపెట్టాము. ఇక్కడ ఉంది ఎవరు అనుకున్నావు, M1014 గాడ్. చూద్దాం ఎలా అయినా ఫస్ట్ మనమే కొట్టాలి. ఫస్ట్ రౌండ్ మనమే విన్ అయితే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది గైస్. ఇప్పుడు వచ్చేసి అలా కిందికి వెళ్ళిపోయాను గైస్. కిందికి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ మీరుకి వస్తారు కదా, మీరుకి రాగానే సక్సెస్ఫుల్గా కొట్టేద్దాం. ఇట్లా భయపెట్టిందాం గైస్. భయపెట్టేసి మీరుకి వస్తే వెళ్ళిపోతే ఇట్లా చూడండి నాకు అనుకున్నా గైస్. ఆడికి ఇట్లా భయపెట్టేసి ఆ అమ్మాయి వచ్చిండు సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసిండు. జస్ట్ మిస్ గైస్, పడిపోయేది. మనకు కూడా మంచిగా ఆడతాడు షార్ట్ రేంజ్లో. ఎందుకంటే M1 తోటి మంచిగా ఆడతాడు గైస్. చూడండి మీరు కూడా. కమాన్, సక్సెస్ఫుల్గా 1 ట్యాప్ పడుతుంది అంటే పడతలే. అది అమ్మాయి పడిపోయింది గైస్. ఫస్ట్ రౌండ్ అయితే అనుకున్నట్టే మనమే కొట్టేసాం. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ విన్ అయితే ఆ కాన్ఫిడెంట్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పాను కదా. సక్సెస్ఫుల్గా మనమే కొట్టేసాం ఫస్ట్ రౌండ్ కూడా. ఇంకా కాన్ఫిడెంట్ వేరే లెవెల్ ఉన్నా కానీ మనమైతే ఓవర్ కాన్ఫిడెంట్ అయితే ఉండద్దు. కాన్ఫిడెంట్ ఉండాలి కానీ, లేకపోతే ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అయితే ఓడిపోము. ఇక్కడ ఉంది ఎవరు అనుకున్నారు, M1014 గాడ్. ఎలా గెలవడానికి ట్రై చేద్దాం. గెలుస్తాము కూడా అనుకోండి. ఎందుకంటే వాడు M1 అయితే మనం M1014 గాడ్ అండ్ M1887 గాడ్ కూడా రాబోతుంది మరి కొన్ని రోజుల్లో. కాకపోతే దానికి ముందు ఒక 2-3 వీడియోస్ అయితే వస్తాయి. మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి. నేను పెట్టడానికి సిద్ధంగా ఉంటా వీడియోస్. ఇప్పుడు కూడా 2 M10s పట్టుకొని వెళ్తున్నా గైస్. ఇప్పుడైతే చూస్తున్నా కదా, 2 M10s పట్టుకొని వెళ్ళి మళ్ళీ హెడ్ లేపేసాడే. సింపుల్, దట్స్ ఆల్. అంతే గైస్. హెడ్ లేపామా లేదా అన్నది ముఖ్యం మనకి వచ్చేసి. ఇప్పుడు అది సీదా వెళ్ళేసి హెడ్ షాట్ కొట్టేసేయాలి. ఎలా అయినా 1 ట్యాప్ ఆడాలి గైస్. 1 ట్యాప్ ఆడదాం అంతేనే. అది షర్ట్ గైస్ మిస్ అయిపోయింది. 1 ట్యాప్ ఆడదాం అనుకున్నా మిస్ అయిపోయింది. బట్ అయితే ఎలా అయినా కొట్టేస్తా గైస్. కొట్టేస్తా అంతే. కొట్టేస్తా. ఇంకా దాచుకున్నాడు గైస్. వెనకాల గ్లోవాల్ వెనకాల దాచుకున్నాడు. మనోడు వచ్చేసి కమాన్, ఇటు సైడ్ నుంచి వస్తాడు. చాలా కంట్రీ గైస్. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద నోబ్ బాట్ అంటే అసలు గ్రెనేడ్ వేసుకుని చంపేస్తారు గైస్. అంతా నోబ్ గాడు మా తమ్ముడు వచ్చేసి. కాకపోతే మంచి గేమ్ ప్లాన్ ఉంటుంది. కాకపోతే నాతో ఆడేటప్పుడు కొంచెం వానికి ఏమైద్దేమో తెలియదు. కాకపోతే అలా అయ్యిద్ది అంతే. సింపుల్ చూసారు కదా, జస్ట్ మిస్ హెడ్ షాట్ పడిపోయేది వానికి. గ్లోవల్ అయిపోతే ఇప్పుడు పడుతుంది మళ్ళీ. అరే మిస్ అయిపోయింది గైస్, మిస్ అయిపోయింది. జస్ట్ అది 89 పడింది గైస్. ఇంకొక బుల్లెట్ అది అమ్మాయి. సక్సెస్ఫుల్గా కొట్టేసాం గైస్. 2వ రౌండ్ కూడా కొట్టేసాం. మీలో ఎవరైనా నా గిల్డ్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ UID అయితే కామెంట్ చేయండి. నేను వచ్చేసి రిక్వెస్ట్ పెడతా. అండ్ నా ఐడికి కూడా రిక్వెస్ట్ పెట్టండి. అండ్ గిల్లులో వచ్చేసి జాయిన్ అవ్వాలంటే మీకు తెలుసు కదా గైస్, ముందైతే PTG అని పెట్టుకోవాలి. అండ్ ప్రొఫైల్లో కూడా మ్యాక్సిమం ఇలా డిఫ్యూల్ పెట్టేయాలి. అప్పుడే మన గిల్లులోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ మన గిల్లు కూడా ఇప్పటి నుంచి మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. మంచి అలా ఎలా అంటే లెవెల్ 5, లెవెల్ 6 అలా తీసుకెళ్ళాలనుకుంటున్నాం. కాకపోతే అంతకుముందు మీ అందరి సపోర్ట్ కావాలి గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. అండ్ మన గిల్లు వారసాలి డే టు డే. మంచి లెవెల్ 6, లెవెల్ 7 ఇట్లా మంచి పొజిషన్లోకి తేవాలి. మన గిల్లుని టైటిల్ సంపాదించాలి గైస్. ఎలైనా హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ లోపల. అండ్ మీరు ఉంటే నాకు టైటిల్ సంపాదించడం ఈజీ. కమాన్, అది పడిపోయింది గైస్. మీకు పడిపోయింది ఆటోమేటిక్. అండ్ తొందరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన గిల్లు కూడా రిక్వెస్ట్ పెట్టేసేయండి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. మనం 200 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర ఉన్నాం. 200 సబ్స్క్రైబర్స్ కాగానే ఒక 10 or 5 మెంబర్స్కి వచ్చేసి గివ్ అవే అయితే ఇస్తాం. మనకు తెలుసు కదా, 10 or 5 అంటే మ్యాక్సిమం వచ్చేసి మీకు ఎంతమంది ఆ రోజు ఉంటే అంతమంది లైవ్లోకి వచ్చేసి
గివ్ అవే ఇస్తా. అండ్ మర్చిపోకండి 200 సబ్స్క్రైబర్స్ కాగానే ఆ రోజే లైవ్ అయితే ఉంటుంది. ఎన్ని డైమండ్స్ ఉంటాయని నా దగ్గర అంటే చెప్పలేము, బట్ అయితే మీకైతే లైవ్ ఉంటుంది. మినిమం 10 మెంబర్స్కి అయితే నేను ఇస్తాను గివ్ అవే. అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఎంత అంటే చెప్పలేము, ఒక 20-30 అలా ఎంతనైనా చెప్పగలం. కమాన్ మీరైతే చూడాలి. ముందు 200 వెళ్ళాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనం 200 సబ్స్క్రైబర్స్కి వెళ్ళగలుగుతాం. మీ సపోర్ట్ చూపించండి. అండ్ వీనికి హెడ్ షాట్ కొట్టేద్దాం. అరే మిస్ అయిపోయింది గైస్. వెనకకెళ్ళి వచ్చిండు కొట్టిండు అనుకుంటాడు మళ్ళీ, అందుకే ఆగపేసిన. జస్ట్ ఇప్పుడు ఫ్రంట్ అరే వాల్ వేసుకుంటూ వస్తున్నాడు గైస్. ఇప్పుడైతే భయపడుతున్నాడు. జస్ట్ ఛాన్స్, ఇంత ఛాన్స్ కూడా ఇస్తలేడు, భయపడుకుంటున్నాడు మా తమ్ముడు వచ్చేసి. కమాన్ లాంగ్లోకి వెళ్ళాడు. లాంగ్లోకి వెళ్ళి ఎంఆర్డల్ డెసర్టికల్తో వాడుతున్నాడు గైస్. ఎంఆర్డల్ పెడితే వాడేసాడు, చూశారు కదా. కానీ మనం వదులుతామా? ఇక్కడ ఉంది ఎవరు అనుకున్నారు? M1014 గాడ్ షార్ట్ రేంజ్ వదిలేసి లాంగ్ రేంజ్లో డెసర్టికల్ పట్టుకోవడం అలవాటు చేసుకున్నట్టు గైస్. ఎందుకంటే మనం కొట్టేసినాం కదా M1014 గాడ్, అందుకే డెసర్టికల్ పట్టుకొని వచ్చినట్టున్నాడు. బట్ మనం మాత్రం మొదలము. ఇక్కడ ఉంది M1014 గాడ్. అవును గైస్, మా మామ వచ్చేసి M1014 గాడ్. మరి మా మామ అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు గైస్? ఫైర్ గేమ్ ప్లే, ఓన్లీ ఫైర్ గేమ్ ప్లే గైస్. ఫైర్ గేమ్ ప్లే మెయింటైన్ చేస్తుంటారు. అండ్ గైస్ మీలో ఓజీ మూవీ అయితే ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మామ నేనైతే చూసాను, చాలా బాగుంది ఓజీ వచ్చేసి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూద్దాం ఇప్పుడైతే ఎలా కొడతాడో మా మామ వచ్చేసి. చూడడానికి రెడీగా ఉండండి. అండ్ ఇప్పుడు వాచ్ స్టేట్ వెళ్తున్నాడు. కాకపోతే చింటూ అయితే కనపడతలే. చింటూని అయితే కనపడట్లేదు గాయస్. కనపడ్డాడు ఇప్పుడు వచ్చేసి. కమాన్ అద్దీగమా కొట్టమో నైస్. అంతే నువ్వు కొడతామో నాకు తెలుసు. నువ్వు ఎలా అయినా కొట్టేసామో బికాస్ యు ఆర్ M1014 గాడ్. అవును ఎలా అయినా కొడతా అంతే సింపుల్. M1014 గాడ్ ఇక్కడ ఉన్నాడంటే దిగులు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ త్రీ రౌండ్స్ నుంచి చూస్తున్నావు కదా ఎలా ఫైర్ గేమ్ ప్లే మెయింటైన్ చేస్తున్నా. అండ్ ఆ మూమెంట్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేశాను గైస్, చూసారు కదా. లాస్ట్ 3 రౌండ్ నుంచి అయితే ఆ మూమెంట్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేశా. మూమెంట్ స్పీడ్ లేకపోతే మళ్ళీ గేమ్ ప్లే కూడా పోయిద్ది. మూమెంట్ స్పీడ్ ఉంటే మంచి గేమ్ ప్లే కూడా వస్తుందని మూమెంట్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేశా అట్లా. అండ్ గైస్ మీరు కబడ్డీ అయితే చూసినట్టయితే PKL కబడ్డీ ఈ సీజన్లో మీకు నచ్చిన రైడర్ అయితే ఎవరు అని కామెంట్ చేయండి. నేను కూడా కామెంట్ చేస్తాను. నాకు నచ్చిన రైడర్ వచ్చేసి ఎవరో కాదు, మన విజయ్ మాలిక్. అండ్ వన్ మోర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మన నవీన్ ఎక్స్ప్రెస్ అయితే మామూలుగా ఆడాడు గైస్. నవీన్ ఎక్స్ప్రెస్ చాలా బాగా ఆడతాడు, అందుకే నాకు వచ్చేసి నవీన్ ఎక్స్ప్రెస్ ఇష్టం. విజయ్ మాలిక్ ఈ మధ్య ఏమైంది గైస్, బట్ అయితే మామూలుగా ఆడుతున్నాడు మంచిగానే. కాకపోతే తెలుగు టైటన్స్ కొన్నాడు కాబట్టి ఇక తప్పదు, ఇష్టం మనకి. ఎలా అయినా మంచిగా ఆడతాడు. ఒక్క రైడ్లో 2-3 పాయింట్స్, ఎన్ని మంచి రైడ్ పాయింట్స్ ఎలా ఉన్నా కానీ మన విజయ్ మాలిక్ వచ్చేసి మామూలుగా ఆడాడు. ఎన్ని రైడ్ పాయింట్స్ ఉన్నా లేకున్నా, టీం లోలో ఉన్నా, ఎలా అయినా కానీ టీంని గెలిపించే సత్తా మనలో ఉంది అన్నట్టుగా ఆడుతుంటాడు. అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నవీన్ ఎక్స్ప్రెస్ ది వన్ అండ్ ఓన్లీ. ఎలా ఆడుతాడంటే ది డేంజర్ ప్లేయర్. అండ్ ఇంకో అతను కూడా నాకు ఇష్టం గైస్ రైడర్లో వచ్చేసి అమ్మాయి వీనైతే కొట్టేసాం కదా. అండ్ ఇంకో రైడర్ కూడా ఇష్టం, ఎవరో కాదు అతను ఫ్రమ్ పూనేరి పల్టాన్ కెప్టెన్ అస్లాం మినాందర్ వచ్చేసి ఎలా ఆడతాడో మీకు చెప్పాల్సిన అవసరమే లేదు గాయస్. ఆ కాల్ లెగ్ మూమెంట్ అయితే ఎలా ఇస్తాడో తెలుసు కదా. లెఫ్ట్ లెగ్ మూమెంట్ చాలా స్పీడ్గా ఇస్తాడు గాయస్, అందుకే చాలా మంచిగా ఆడతాడు అస్లాం మినాందర్. నా వన్ ఆఫ్ ది టాప్లో ఫస్ట్ ఎవరిని పెడతామంటే అస్లాం మినాందర్, దాని తర్వాత నవీన్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే అస్లాం మినాందర్ చాలా అంటే డేంజర్ ప్లేయర్ గైస్. అస్లాం మినాందర్ అంత డేంజర్ ప్లేయర్. ఒక పూనేరి పల్టాన్ టీంకి ఆడుతున్నందుకు వాళ్ళు ఎంతగానో కంగ్రాట్స్, అభిమానించాలి. అట్లాంటి ప్లేయర్ మన తెలుగు టైటన్స్లో ఆడితే ఇంకా మన తెలుగు టైటన్స్ కప్పు కొట్టడంని ఎవరు ఆపరు. అండ్ లాస్ట్ రౌండ్ గైస్, ఇప్పుడైతే ఎలా వన్ ట్యాప్ డెసర్ట్ ఈగల్తో కొట్టద్దు. M1014 అంటే M1014 గాడ్ చూపియాలి కాబట్టి ఓన్లీ M1014 తోడు కొట్టాలి. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి గ్లోవల్ మర్చిపోయాడంటే, అందుకే గ్లోవల్ ఇస్తున్నా చూడండి. గ్లోవల్ ఇస్తున్నా బట్ అయితే రావట్లేడు అక్కడ నుంచి. గ్లోవల్ తీసుకున్నాడంట గైస్. గ్లోవల్ ఏ డ్రాప్లో తీసుకున్నాడంట. ఏ డ్రాప్లో తీసుకున్నా మరి వేసాడు గైస్. ఇప్పుడు వచ్చేసి కమాన్ వన్ ట్యాప్ ఓన్లీ 1-1. జస్ట్ మిస్ గా ఒక్కటే రౌండ్ అయిపోయింది మ్యాచ్. ఎలాంటి పొరపాటు చేసి మనం అవుట్ అవ్వద్దు. ఒక్క పొరపాటు వల్ల మళ్ళీ మనం రౌండ్ ఇచ్చేస్తాం. మళ్ళీ 0/7 కొట్టడం మనకు అవ్వదు, అందుకే ఒక్క రౌండ్ కూడా కొట్టనివ్వదు. లాస్ట్ రౌండ్ మనమే కొట్టేయాలి గైస్ ఎలా అయినా. కమాన్ మిస్ అయిపోయింది, బట్ ఇప్పుడైతే మిస్ అవ్వదు. సక్సెస్ఫుల్లీ అది కనెక్ట్ అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై, సీ యూ సోన్.
అండ్ మర్చిపోకుండా పీకేఎల్లో సీజన్ మీ బెస్ట్ రైడర్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మనం 15 సబ్స్క్రైబర్స్ టు 200కి అయితే దగ్గర ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై, సీ యూ సూన్ గైస్.